గోల్డ్ రేటు చూస్తేనే షాక్ కొడతా ఉంది. మేము ఎలా బంగారం కొనగలుగుతాం? ఇప్పటి వరకు మాకు అసలు సేవింగ్సే లేవు అని బాధపడేటువంటి మన మహిళలు ఉద్యోగం చేస్తా ఉండి, హౌస్ వైఫ్స్‌గా ఉండనివ్వండి, లేదా ఎక్స్ట్రా ఇన్‌కమ్ సంపాదించకపోయినా కూడా ఈ టాప్ 10 టిప్స్ గోల్డ్ సేవింగ్ టిప్స్ అంటాను. ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అయ్యేటువంటి టిప్స్ అన్నమాట. అందులో కొన్ని నేను కూడా ఫాలో అవుతాను. ఈ టిప్స్‌లో ఏదో ఒక దాంట్లో సేవ్ చేసి మనము 1-50 ఏం కర్మ 100 గ్రాములైనా బంగారం సేవ్ చేయొచ్చు అంటాను. దానికోసం మనకు కావాల్సింది ఒక చిన్న డెడికేషన్, గోల్ ఫిక్స్ చేసుకోవాలా. నేను ఇన్ని సవర్ల బంగారం కొనుక్కోవాలా? లేదా ఇన్ని గ్రాములు బంగారం కొనుక్కోవాలా? లేదా కమ్మలే కొనుక్కోవాలా? హారమే కొనుక్కోవాలా? దానికోసం మనం ఎలా ఎఫర్ట్ పెట్టి, ఎలా ప్లాన్ చేసి గోల్డ్ కోసం మనీ సేవ్ చేయాలా అన్నది ఇవాళ టాపిక్ అనమాట. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చేటువంటి లైక్ నాకు చాలా చాలా సపోర్టివ్‌గా ఉంటుంది. అలాగా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మన ఛానల్‌లో మంచి మంచి గోల్డ్ సేవింగేనా, మనీ సేవింగేనా, గోల్డ్ లోనే, ఫిక్స్డ్ డిపాజిట్లైనా మంచి మంచి కంటెంట్స్ అయితే ఉన్నాయి. ఒక్కసారి నచ్చితే కొత్తగా చూసినట్లయితే ఒక లుక్ వేసి ఫాలో అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కారు అంటే నేను పెట్టే ప్రతి ప్రోగ్రామ్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అన్నట్టు నా పేరు పూర్ణిమ గాని. వెల్కమ్ టు పిజిటెక్స్ ఛానల్. ఇవాళ మనం చేయాల్సినటువంటి గోల్డ్ సేవింగ్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉండేటువంటి గోల్డ్ సేవింగ్స్ అంటాను. ప్రతి ఒక్కళ్ళు ఇలా సేవ్ చేశారు అంటే ఈజీగా గోల్డ్ అసలు మా దగ్గర గురిపించేంత కూడా లేదు అనే వాళ్ళైతే గోల్డ్ కొనేసుకోవచ్చు. యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో పెట్టినప్పుడు మీరేమో చెప్తుంది బాగానే ఉంది. హౌస్ వైఫ్స్ ఎలా గోల్డ్ లోన్ కడతా గోల్డ్ కొనొచ్చు అన్నారు. సో వాళ్ళ కోసమని ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇవాళ గోల్డ్ సేవింగ్ టిప్స్‌లో టాప్ 10 అంటాను. ఏది మనకి వెసులుబాటు, సూటబుల్ అంటే దాన్నైతే ఫాలో అవ్వండి. ఇంకా మనం వెయిట్ చేయకుండా నోట్ రూపంలో ఉంది. ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. వచ్చేసిందబ్బా! గోల్ సేవింగ్ టిప్స్‌లో నేను టాప్ 10 అంటున్నాను. సో, అవి ఏంటి అన్నది చెప్పే ముందు ఇవాళ 21 ఫ్రైడే 916 రూ. 8,270 నిన్నటి మీద కొంచెం అయితే తగ్గింది. తగ్గొచ్చు అంటున్నారు. సో, అనుకునే వాళ్ళు ఎవరైనా వెయిట్ చేసి అయితే గోల్డ్ కొనొచ్చు. సిల్వర్ వచ్చి రూ. 112 ఉందండి. మనము గోల్డ్ కొనాలా? ఎంత కొనాలని టార్గెట్ పెట్టుకోవాలి ఫస్టు. 1 సవర, 50 సవర్ల, 1 గ్రామా, 50 గ్రాముల ఫస్ట్ ఎవరికైనా గోల్ టార్గెట్ ఇంపార్టెంట్ అంటాను. సో, మనము ఎలా గోల్ సేవ్ చేయాలంటే మన దగ్గర ఒక 500 ఉంది. ₹1000 మనం కష్టంగా మిగలబెట్టాము. ప్రతి నెల ఇంత మిగలబెట్టగలుగుతామన్న అష్యూరెన్స్ ఉంది అనుకోండి. 500 కావచ్చు, 1000 కావచ్చు, 2000 కావచ్చు, 5000 కావచ్చు, 10,000 అయినా కూడా మనం ఫస్ట్ గోల్డ్ చిట్టు ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఆర్నమెంట్ కొనాలా అనుకునే వాళ్ళు గోల్డ్ చిట్టు వేశారు అంటే వితౌట్ విఏ, వితౌట్ మేకింగ్ బంగారం అయితే మనం కొనుక్కొచ్చుకోవచ్చు. సో, దానికోసం మనం గోల్డ్ చిట్ ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ గోల్డ్ చిట్స్‌లో కూడా 2 రకాలు ఉంది. ఒకటొచ్చి గోల్డ్ అక్యుములేషన్ అయితే, ఇంకొకటి మనీ అక్యుములేషను. గోల్డ్ అక్యుములేషన్‌లో 18% వరకు విఏ లేకుండాను, వాళ్ళు ఇచ్చేటువంటి ఆ యొక్క విఏలో నుంచి 50% లేకుండాను, అంటే వాళ్ళు ఒక 23% ఇచ్చారనుకోండి, దాంట్లో 50% అంటే 12.5% వడ్డీలు లేకుండా రిమైనింగ్ మనం కట్టాల్సి వస్తుందన్నమాట. అట్టు కాకుండా ఈ గోల్డ్ మనం కొనేటువంటి గోల్డ్ మీద 18%, 20% అటు విఏ ఉండిందనుకోండి, అప్ టు 80% వరకు విఏ లేకుండా గోల్డ్ అక్యుములేషన్ స్కీమ్‌లో మనకైతే గోల్డ్ ఇస్తారు. అట్ ద సేమ్ టైం ప్రతి నెల మనం గోల్డ్ స్కీమ్ కడతా ఉంటాం కదా! ఆ కట్టినటువంటి స్కీమ్‌లో ఏ రోజు రేట్ ప్రకారం ఆ రోజు గోల్డ్ అయితే మనకు అక్యుములేట్ అవుతుందన్నమాట. దీన్ని ఫ్లెక్సీ గోల్డ్ అని, గోల్డ్ అక్యుములేషన్ స్కీమ్ అని అంటాం. ఇంకోటొచ్చి మనీ అక్యుములేషన్. ఇక్కడొచ్చి 10, 11 ఈఎంఐస్ మనం కడతాం. ₹1000 అనుకోండి, 11 నెలలు ఈఎంఐ కడతాం. సో, వాళ్ళు 12వ నెల బోనస్‌గా ఈ ఫస్ట్ ఈఎంఐలో 50% గానీ, లేదా 100% గానీ మనకి ఇవ్వటంతో పాటుగా ఎలక్ట్రికల్ ఐటెమ్స్ గానీ 2 స్కీముల్లో కొన్ని గిఫ్ట్ ఆర్నమెంట్స్ అంటే సిల్వర్ ఇవ్వడం గానీ ఇట్లాంటివి చేస్తారనమాట. సో, గోల్డ్ చిట్ వల్ల మనకొచ్చేటువంటి బెనిఫిట్ ఏందంటే గోల్డ్ మీద తరుగు, కూలీ లేకుండా పోవటము. నెక్స్ట్ మనకు కొన్ని గిఫ్ట్‌లొస్తాయి. మనం ఒక డెడికేషన్‌గా కట్టగలిగాము అంటే ఈజీగా మనకు తెలియకుండా గోల్డ్ అయితే అక్యుములేట్ అవుతూనే ఉంటుంది. సో, మనం ఒక డెడికేషన్‌గా ఇట్లా సేవింగ్స్ చేసుకుంటా, చిట్టు కట్టుకుంటా ఆర్నమెంట్స్ అయితే ఒకటొకటిగా కొనుక్కోవచ్చనమాట. నెక్స్ట్ డిజీ గోల్డ్ బయింగ్ టిప్స్. మన దగ్గర ఒక ₹100 ఉంది. మనం డిజీ గోల్డ్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడం. ₹100 ఈరోజు 100 ఉంది. ఆ ₹100తో గోల్డ్ కొనుక్కోవచ్చు. ఇప్పుడు ₹100తో గోల్డ్ కొన్నామంటే ₹5 వాళ్ళు బోనస్‌గా యాడ్ చేస్తారు. కాకపోతే ఈ యొక్క డిజీ గోల్డ్‌లో మాత్రం ఆర్నమెంట్స్ కొన్నాము అంటే
దీనికి విఏ అని, మేకింగ్ అని, జీఎస్టీ అని అన్నీ మనం నష్టపోవాల్సొస్తుంది. ఎప్పుడైనా డిజీ గోల్డ్‌లో మనం కొనాల్సింది గోల్డ్ కాయిన్స్ కొనుక్కున్నాము అంటే, వాళ్ళిచ్చేటువంటి ఆ బోనస్‌కి జస్ట్ 3% మనం యాడ్ చేసుకొని గోల్డ్ కాయిన్స్ అయితే తీసుకోవచ్చు. సో, మనము పెద్ద నగలు చేయించుకోవాలంటే కొంచెం కొంచెం డిజీ గోల్డ్‌లో మనం సేవ్ చేసుకొని గోల్డ్ కాయిన్స్‌గా తీసుకోవడం ది బెస్ట్ ఆప్షన్ అంటాను. నెక్స్టు మనం గోల్డ్ కాయిన్సే కొనుక్కోవాలి. ఎలా కొనుక్కోవాలంటే ఆన్‌లైన్ గోల్డ్ కాయిన్స్ ఆఫర్ మీద గోల్డ్ కాయిన్స్ వస్తాయి. గోల్డ్ ప్రైస్ మీద తక్కువ ఉంటుంది. అన్ని షోరూమ్స్ వాళ్ళు ఆన్‌లైన్‌లో గోల్డ్ కాయిన్స్ పెట్టినప్పుడు కొన్ని క్రెడిట్ కార్డ్స్‌కి వాటికైతే ఆఫర్ మీద తక్కువ కాస్ట్‌కి ఇస్తాయి. అట్లాంటివి కొనుక్కున్న మనకు లాభమే అనమాట. నెక్స్టు కాయిన్స్ ఫెస్టివ్స్ అని జరుగుతాయి. ఇప్పుడు లలిత వాళ్ళొచ్చి నో మేకింగ్, నో విఏ మీద కాయిన్స్‌కి అయితే పెట్టారనమాట. కాకపోతే 1 గ్రామ్ నుంచి అయితే ఆఫర్ రన్ అవుతా ఉంది. సో, తక్కువ వెయిట్‌లో అయితే కాయిన్స్ లేవు. ఇలా మన దగ్గర డబ్బులున్నప్పుడు ఇలాంటి ఫెస్టివల్ టైంలో వాళ్ళు ఆఫర్‌లు పెట్టినప్పుడు మనం కొనుక్కొచ్చుకోవడం. ఇంకా ఫెస్టివల్స్ టైంలో కొన్ని ఆఫర్స్ పెడతా ఉంటారు ఈ కాయిన్స్‌కి. అక్షయ తృతీయ కావచ్చు, ధన్‌తెరస్ గాని అట్లాంటి టైంలో కూడా మనము విఏ మేకింగ్ లేకుండా కొని పెట్టుకొని ఇట్లాంటివి కొనుక్కున్నాం కదా! మనం ఆర్నమెంట్ కొనాలంటే విఏ కట్టాలి కదా! అంటే ఇంకొక టిప్ ఉంది. మనం ఇలా కాయిన్స్ అన్నీ చేర్చి పెట్టినంక మనం ఏం చేయాలంటే వన్ టైమ్ డిపాజిట్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం అనమాట. ఇంకొకటి వన్ టైమ్ డిపాజిట్ స్కీమ్‌లో కూడా మనము మనీ కావచ్చు, ఓల్డ్ గోల్డ్ కావచ్చు, ఇట్లాంటి గోల్డ్ కాయిన్స్ గాని పెట్టేసాము అంటే మనము ఏం చేయాలంటే 11 మంత్స్ తర్వాత 18% వరకు తరుగు కూలు లేకుండా గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు. నో మేకింగ్, నో వేస్టేజ్‌తో గోల్డ్ అయితే మనం ఏ రోజైతే డిపాజిట్ చేస్తామో ఆ రోజు గోల్డ్ అక్యుములేట్ అయ్యి 11 మంత్స్ తర్వాత మనం ఆర్నమెంట్‌గా తీసుకోవచ్చనమాట. సో, మనం ఇట్లా కొన్ని గోల్డ్ కాయిన్స్ పనికొస్తాయి. మనము సేవింగ్ చేసుకున్నటువంటి మనీని కూడా 11 మంత్స్ అలా డిపాజిట్ చేసి మనము గోల్డ్‌గా అయితే కన్వర్ట్ చేసుకోవచ్చనమాట. కొన్ని ఫేమస్ షోరూమ్స్‌లో వన్ టైమ్ డిపాజిట్ స్కీమ్స్ కానీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేయడానికైతే చూస్తాను. సో, మనం మినిమమ్ 10,000 రూపీస్ నుంచి కూడా ఈ యొక్క వన్ టైమ్ డిపాజిట్ స్కీమ్‌లో అయితే మనమైతే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా డివిడెండ్ చిట్స్ లాంటివి వేసుకోవడం గానీ, లక్కీ చిట్లు మనం ఫ్రెండ్స్ చిట్ అంటాం గదా! ఇట్లాంటి చిన్న చిన్న చిట్లు వేసుకుంటాం. ఒక 10,000, 20,000 మన దగ్గర ఉంటుంది డబ్బులు. ఒక్కసారిగా వెళ్లి గోల్డ్ కొన్నాము అంటే తరుగని, కూలి అని ఇట్లా నష్టపోవాల్సొస్తుందనమాట. సో, అట్లాంటి వాటిని కూడా వన్ టైమ్ డిపాజిట్ స్కీమ్‌లో మనం వేసాము అనుకోండి, ఈజీగా అంటే గోల్డ్ నష్టపోము. నెక్స్ట్ విఏ కోసం మనం డబ్బులు కట్టాల్సిన అవసరం లేకుండా బంగారాన్ని అయితే చేర్చుకోవచ్చనమాట. ఈవెన్ డివిడెండ్ చిట్ వేసినా కూడా వచ్చిన అమౌంట్‌ని ఇలా డిపాజిట్ చేసుకోవటం గానీ, లేదా గోల్డ్ కాయిన్స్ లాంటివి కొనిపెట్టుకోవడం వల్ల గానీ, మళ్ళీ వాటిని కన్వర్ట్ చేసుకొని మనకేదన్నా ఎమర్జెన్సీ గోల్డ్ కాయిన్స్ కొనిపెట్టుకున్నాము అనుకోండి, పెద్ద ఆస్తి కొనుక్కోవాలా, లేదంటే పెద్ద నగ కొనుక్కోవాలా, లేదా పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ కోసం, ఫ్యూచర్ పర్పస్ కోసము దాన్ని గోల్డ్ కాయిన్స్‌గా కొనిపెట్టుకోవడం గానీ, గోల్డ్ బిస్కెట్స్‌లా పెట్టుకోవడం గానీ, గోల్డు డిపాజిట్ స్కీమ్స్ అని, లేదంటే గోల్డు ఇవి ఉంది కదా! డిజిటల్ గోల్డ్ మనము క్యాష్‌గా కాకుండా ఒకప్పట్లో సావరిన్ గోల్డ్ బాండ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే బ్యాన్ చేస్తున్నారు. గోల్డ్ ఈటీఎఫ్స్ గానీ, గోల్డ్ ఈటీఎఫ్స్‌లో గానీ మనము ఇట్లా అమౌంట్‌ని పెట్టుబడిగా పెట్టాము అంటే మనకి ఎప్పుడు అవసరమో గోల్డ్‌తో పాటు దాని వాల్యూ కూడా పెరుగుతా ఉంటుంది కాబట్టి క్యాష్‌గా తీసుకొని మన అవసరాలకి, మన టార్గెటింగ్ గోల్స్‌నైతే మనం ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చనమాట. నెక్స్టు ఫెస్టివల్ సేవింగ్స్ అంటాము. ఇది ఖచ్చితంగా మన ఇండియన్స్, మన హిందూస్ ఖచ్చితంగా ఫాలో అయ్యేటువంటి రూల్స్‌లో ఎస్పెషల్లీ అక్షయ తృతీయ ఏప్రిల్ 30థ్ వస్తా ఉంది. అక్షయ తృతీయ కావచ్చు, ధన్‌తెరస్ కావచ్చు, గురుపుష్యమి కావచ్చు, దివాళీ కావచ్చు, నెక్స్ట్ కొన్ని బర్త్‌డేస్‌కి గానీ మన ఇళ్లల్లో ఉండేటువంటి పిల్లల బర్త్‌డేసు, మన బర్త్‌డేసు, యానివర్సరీస్ ఇట్లాంటి వాటి కోసం మనం హుండీ సేవింగ్స్, డిబ్బీ సేవింగ్స్ ఏదో ఒక మనీ సేవింగ్స్ పెట్టుకొని ఆ రోజు వేస్ట్ ఖర్చులు కాకుండా మిగిలిన డబ్బులతో అంటే వేస్ట్ ఖర్చులను కంట్రోల్ చేసి వచ్చిన డబ్బులతో గోల్డ్ కాయిన్స్ గానీ, గోల్డ్ ఆర్నమెంట్స్ గానీ, గోల్డ్‌గా కొనిపెట్టుకున్నాము అంటే మనం బంగారాన్ని ధరించిన, వాడిన రోజులు గడిసే కొద్దీ దాని వాల్యూ పెరుగుద్దే తప్ప తరిగిపోదండి. కంపేరింగ్ టు అదర్ ఆర్నమెంట్స్‌తో కంపేర్ చేస్తే ఈవెన్ సిల్వర్ అయినా కూడా ఆర్నమెంట్‌గా తీసుకున్నామంటే మనం లాస్ అవ్వాల్సిందే. కానీ బంగారం ఆర్నమెంట్‌గా తీసుకున్నా కూడా మాక్సిమం లాస్ అవ్వమనైతే నేనంటాను. సో, మనం ఇలా ఫెస్టివల్ టైంలో సేవ్ చేసిన అమౌంట్‌తో తక్కువలో తక్కువైనా కూడా కావచ్చు. కనీసం ఒక రూ. 1000 సేవ్ చేశామనుకోండి, 100 మిల్లీగ్రామ్స్ గోల్డ్ కాయిన్ తెచ్చుకోండి. నష్టపోయేదైతే ఏం కాదు కదా! 100 మిల్లీగ్రామ్స్ గోల్డ్ కాయిన్ అయినా మనము విఏ కడతామేమో దానికోసమని పీస్ చార్జెస్ అయితే కడతామేమో గానీ నష్టమైతే పోవండి. ఖచ్చితంగా గోల్డ్ రూపంలో ఇన్వెస్ట్ చేయడానికైతే ప్రయత్నించండి.
నెక్స్ట్ హుండీ సేవింగ్స్. మనం హుండీలో రూపాయి సేవింగ్ గానీ, రూ. 5 గానీ, రూ. 10 గానీ ఇట్లా హుండీలు పెట్టుకొని హుండీ సేవింగ్స్ చేయటం గానీ, నెక్స్ట్ మనీ సేవింగ్ ఛాలెంజెస్‌గా తీసుకోవడం. రూ. 10 అయినా, రూ. 20 అయినా, వీకెండ్ సేవింగ్స్ అయినా, నో ఎక్స్‌పెండిచర్ డే సేవింగ్స్ అయినా అంటే నెలకొక రోజు, 15 డేస్‌కి ఒక రోజు అస్సలు ఆ రోజు మొత్తం డబ్బులు ఖర్చు పెట్టమనమాట. బయటేం కొనము. ఇంట్లో ఉండేదాన్నే ఖర్చు పెట్టుకుంటాము. ఆ రోజు మనం పెట్టేటువంటి ఖర్చు 500 రూ. 1000 ఆ డబ్బులను పక్కన పెట్టేసి ఆ వచ్చిన డబ్బులతో వెళ్ళి మనం గోల్డ్ కొండం అనమాట. సో, ఇంకా మంత్లీ బడ్జెట్‌ని మనము ట్రాకింగ్ చేయడం. మనం ఎక్కడ వేస్ట్ ఖర్చులు పెడుతున్నాము, ఉండే వస్తువులు మళ్ళా కొనడం గానీ, లేదా మనం ఒక్కసారి వాడి మానేసేటువంటి వస్తువుల్ని కొనడం గానీ, లేదా మనం ఇంత బడ్జెట్ వేసుకునే దాంట్లో ఏదైనా వేస్ట్‌గా పోతా ఉందా, ఎక్కువగా ఎక్కడ ఖర్చు పెడుతున్నాం, బడ్జెట్ అయితే ఎప్పుడు ఏస్తామో ఎక్కడెక్కడ వేస్ట్ పోతుందని మనం అయితే కనుక్కోగలుగుతాం అనమాట. అప్పుడు వేస్ట్‌గా ఉండే వాటిని కంట్రోల్ చేయగలుగుతాం. నెక్స్ట్ అన్నెసెసరీ ఎక్స్‌పెండిచర్ ఆన్‌లైన్ షాపింగ్ కావచ్చు, కంటికి కనిపించినటివి ఒక వస్తువు కోసం పోయి 2, 3 కొనుక్కోరావడం కావచ్చు. ఇట్లాంటి వాటిని కంట్రోల్ చేసి మనం ఇలా ఎక్స్ట్రా కొనేసినప్పుడు పనిష్మెంట్ కింద ఒక 100, 200 పెనాల్టీ కింద తీసుకెళ్ళి ఒక హుండీ పెట్టి దాంట్లో సేవ్ చేయడం అనమాట. అలా పనిష్మెంట్ కింద వచ్చిన అమౌంట్‌ని కూడా గోల్డ్ కొనడం మొదలుపెట్టాము అనుకోండి, ఈజీగా మనము గోల్డ్ కోసమే సెపరేట్‌గా అమౌంట్ పెట్టి కొనడమే గాకుండా, ఇలా సేవ్ చేసుకొని కొనుక్కుంటా వచ్చినా కూడా మన దగ్గర 1 గ్రామ్ నుంచి మొదలుపెట్టి 50 గ్రాములు కావచ్చు, 1 సవర్ నుంచి మొదలుపెట్టి 50 సవర్లు కూడా ఈజీగా సేవ్ చేయగలుగుతామండి. సో, ఈ టిప్స్‌లో మనము ఓన్ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. లేదా బయట వెళ్లి జాబ్ చేసేవాళ్ళే గాదు, ఓన్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ సంపాదించే వాళ్ళే గాదు. మీ దగ్గర ఒక రూ. 1000 నెల నెల సేవ్ చేయగలుగుతారా? 500 సేవ్ చేయగలుగుతారా? లేదు నా వల్ల కాదు, నెలకొక 500 అలా సేవ్ చేయగలుగుతాను అంటే 2 నెలలకి రూ. 1000 అవుతుంది. రూ. 1000 మన దగ్గర ఉన్నప్పుడు ఒక 100 మిల్లీగ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నా, ఏమీ లేని దానికన్నా 100 మిల్లీగ్రామ్స్ గోల్డ్ కాయిన్ అయినా నా దగ్గర ఉందని ఒక అష్యూరెన్స్ ఉంటుంది. సో, మనం అలా సంవత్సరం మొత్తానికి అస్సలు ఏ ఇన్‌కమ్ లేని వాళ్ళు కూడా 2 నెలలకు రూ. 1000 సేవ్ చేసినా కూడా మనకి సంవత్సరం తిరిగే కొందికి గ్రామ్ పైన బంగారం అయితే సేవ్ అవుతుందండి. ఎంత ఇన్‌కమ్ లేకపోయినా, లైఫ్ బిగినర్స్ అయినా అసలు డబ్బులు మిగలకపోయినా కూడా కొంచెం పట్టుదలగా, టార్గెటింగ్‌గా గోల్ ఫిక్స్ చేసుకొని గోల్డ్ కొనాలా, గ్రాము, 1 గ్రాము, కమ్మలు, దిద్దులో ఏదో ఒకటి రింగ్ అన్నా కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఈ యొక్క గోల్డ్ టిప్స్‌లో ఇక్కడ ప్లెడ్జ్ గురించి నేను చెప్పలేదు. ఎందుకంటే 1 ఇయర్ లోపల మనం రిలీజ్ చేయాలంటున్నారు. ఆ టెన్షన్స్, ఆ మెంటల్ ప్రెషరు ఎంతో ఇంతో గోల్డ్ ఉన్నవాళ్ళే ప్లెడ్జ్ పెట్టుకోగలుగుతారు. అసలు ఏమీ గోల్డ్ లేని వాళ్ళు ఇలా ప్లాన్ చేసుకొని కొన్నారంటే ఈజీగా మనకు తెలియకుండా మనకైతే బంగారం అయితే వనుకూడుద్దండి. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కదా! ఓకే అండి. బాయ్. సీ యూ. నమస్తే.